భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు ఢిల్లీ పోలీస్. పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ, బంగ్లాదేశ్కు చెందిన తీవ్రవాద సంస్థల అండదండలతో భారత్లో భారీ విధ్వంసానికి ప్రణాళిక రచించిన 8 మంది ముష్కర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఏకకాలంలో నిర్వహించిన ఈ ఆపరేషన్లో 6గురిని తమిళనాడులోని తిరుపూర్లో జిల్లాలో, మరో 2ని వెస్ట్ బెంగాల్లోని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులకు పట్టుబడ్డ వారిలో కొందరు బంగ్లాదేశీలు ఉన్నారని, వీరంతా కూడా నకిలీ ఆధార్ కార్డ్స్తో తమ స్వస్థలాలను దాచి దేశంలో చొరబడినట్టు దర్యాప్తులో తేలింది. ముఖ్యంగా తమిళనాడులోని గార్మెంట్ తయారీ యూనిట్స్లో కార్మికులుగా చలామణి అవుతూ వీరు రహస్యంగా ఉగ్ర కార్యకలాపాలను సాగిస్తున్నట్లు ప్రత్యేక విభాగం అధికారులు గుర్తించారు. ఈ భారీ కుట్ర వెనుక విదేశాల్లో తలదాచుకున్న హ్యాండర్ల హస్తం ఉన్నట్టుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కశ్మీర్కు చెందిన ఓ వ్యక్తి ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉంటూ ఈ 8 మందిని భారత్లో ఆపరేట్ చేస్తున్నట్లుగా భద్రతా సంస్థలు నిర్ధారించాయి. ముఖ్యంగా పాత ఢిల్లీలోని చాందీ చౌక్ ప్రాంతంలోని ఓ దేవాలయంతో పాటుగా ఎర్రకోట పరిసరాల్లో మారణ హోమం సృష్టించేందుకు వీరు వ్యూహరచన చేసినట్టుగా సమాచారం. వీరి వెనుక ఇంకెవరెవరున్నారు అన్న దానిపై ఆరా తీస్తున్నారు. నిందితుల నుంచి 8 మొబైల్ ఫోన్స్, 16 సిమ్ కార్డ్స్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిలోని డిజిటల్ డేటాను విశ్లేషిస్తున్నారు. ఢిల్లీలోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలు, చారిత్రక కట్టడాల లక్ష్యంగా లష్కరే తేబా ఉగ్రవాదులు ఐఈడీ దాడులకు ప్లాన్ చేస్తున్నారన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఈ అరెస్టులకు ప్రాధాన్యత ఏర్పడింది.